ఏపీలో ఇద్దరు పిల్లలు ఉంటేనే ఎన్నికల్లో పోటీకి అర్హత. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీసం ఇద్దరు పిల్లలు ఉండాలనే నిబంధనలు తీసుకురానున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్లతో పోలిస్తే మన దక్షిణాది రాష్ట్రాల జనాభా తగ్గిపోతుండటంతో ఈ నిర్ణయం అమలు చేయనున్నారు. మనం జనాభాను పెంచుకోవడం ద్వారా 2047లో మన వాళ్లే అన్ని చోట్ల రాణించే వీలుంటుందని, పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి అందరూ మాట్లాడాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇకపై ఏ పథకం అమలు చేయాలన్నా కుటుంబ పరిమాణాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. అదే టీఎఫ్ఆర్ తగ్గిపోకుండా గతంలో జనాభా నియంత్రణకు ప్రోత్సాహకాలు ఇచ్చేవాళ్లు. అయితే 5 సభ్యులున్న కుటుంబానికి 25 కిలోల బియ్యం ఇచ్చేవాళ్లు, అంతకన్నా ఎక్కువ ఉంటే ఇచ్చేవాళ్లు కాదు. అయితే 2 కన్నా ఎక్కువ మంది పిల్లలుంటే ఎన్నికల్లో పోటీకి అనర్హుల్ని చేసేటటువంటి చట్టం తెచ్చారు. అది అప్పటి పరిస్థితి. కానీ ఇప్పుడు జనాభా కావాలి. 2026లో ఏపీలో ఒక జంటకు సగటున 1.51 మంది పిల్లలు జన్మిస్తే టోటల్ ఫెర్టిలిటీ రేట్ టీఎఫ్ఆర్ 2051 నాటికి అది 1.07కి తగ్గిపోతుందని అంచనాలు చెబుతున్నాయి. ఇది చాలా ప్రమాదకరం. అందువల్ల ఒక జంటకు సగటున 2.1 మంది పిల్లలు జన్మిస్తేనే జనాభా సక్రమ నిర్వహణకు సాధ్యపడుతుందని నిపుణులు వెల్లడించడం జరిగింది. థ్యాంక్ యూ.